ట్యాపింగ్ అంశం అనేది ప్రస్తుతం సాగుతున్న వ్యవహారం. మొత్తము నేతల ఫోన్లు ట్యాప్ అయ్యి అందులో కోదండరాం ఫోన్ కూడా ఉంది. సో ఇది ఎలా చూస్తారు ఒక ప్రొఫెసర్గా, ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా? చాలా రోజులుగా చెప్తున్నాం, ఈ గవర్నమెంట్ ఫోన్లు వింటున్నది, ఇది వ్యక్తిగతమైన గోప్యతకు ఇది భంగం కలిగిస్తున్నది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఆమోదించరాదు అని అందరికీ కూడా మేము చెప్పటం జరిగింది ఆల్రెడీ. కాబట్టి మేము ప్రకటన చేసినాం, దాన్ని ఖండించినాం, ఈ ప్రయత్నాలను విడనాడాలని చెప్పినాం. కానీ అప్పుడేమో మాది ఒంటరి గొంతు అయింది. ఇవాళ దాదాపు అందరూ ఈ రకంగా ఫోన్ ట్యాప్ చేయటం నేరము, దీనిపైన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెడుతుంటే తప్పకుండా మా కోరిక ఇన్ని రోజులకు నెరవేరుతుందనేటువంటి సంతోషం కలుగుతున్నది. అందరం కూడా కోరుకునేది ఏంటంటే వ్యక్తిగతమైన గోప్యతకు భంగం కలగరా, నంబర్ 1. నంబర్ 2, అందరం కూడా కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ను కొనసాగించరాదు. వాళ్ళు ఆల్రెడీ మేము అట్లాంటి పనులు తప్పు చేశారు, మేము చేయమని ప్రకటన చేసిండ్రు. మూడోది ఏంటంటే తప్పు చేసిన వాళ్ళపైన కఠిన శిక్ష ఉండాలని కూడా డిమాండ్ చేస్తారు. కఠిన శిక్షలు అంటే ఏ శిక్షలని మీరు? చట్టం ప్రకారమే శిక్ష వేయాలి. ఎవరమైనా మనకు తోచిన శిక్షలు నిర్ణయించే అధికారం మనకు లేదు. చట్టంలో ఎంత ఎక్కువ శిక్ష వేసే అవకాశం ఉంటే అంత ఎక్కువ శిక్ష వేయాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్ట్కు డిమాండ్ చేస్తాడా కోదండరాం? బాధ్యుడు ఆయనే ఆయన తేలితే తప్పకుండా బాధ్యుడు ఆయనని చెప్పి పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్తున్నారు. ప్రతి రిపోర్ట్ ఆయనే బాధ్యుడు అని తేలితే తప్పకుండా ఆయన పైన కూడా చర్యలు ఉండాలి. ఎవరిని దీంట్లో మినహాయింపు ఉండరాదు. చట్టము అందరినీ సమానంగా చూడాలి, అందరికీ సమాన రక్షణ కల్పించాలి అని మన దగ్గర రాసున్నది రాజ్యాంగంలో. దాని ప్రకారం అందరికీ సమానంగా గౌరవం దొరకాలి, అందరికీ సమానమైన రక్షణ దొరకాలి. తప్పు చేస్తే ఎవరిని మినహాయించడానికి కూడా వీల్లేదు. ఇది నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ కోసమే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అందులో ఎవిడెన్స్ కూడా ఉంది. అంటే కోట్ల రూపాయలు వ్యాపారులను బెదిరించడం కావచ్చు, ఒక పార్టీ ఫండ్లోకి అంటే బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఇలాంటి అంశాలను ఎలా చూస్తారు? తప్పది, పెద్ద నేరం అది. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం, దాని మూల నీతికి మీరు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో చట్టం ప్రకారం నడుచుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసింది. మొట్టమొదట ధరణిని ఒక దండగమారి వ్యవస్థ అది. ఆ ధరణిని సృష్టించి మన వ్యక్తిగత ఆస్తుల మీద ప్రభుత్వం ఒక పట్టును సంపాదించి అజమాయిషీని పేరుతో వాళ్ళు చేసింది ఏంటంటే ఈ ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఆ క్రమంలో హైదరాబాద్ చుట్టుపక్కల 1000 ఎకరాల భూమిని కూడా హస్తగతం చేసుకున్నారు. రెండవది ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ రాజకీయ అధికారాన్ని పదిలపరుచుకోవాలనే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిలింగ్కు దిగి వ్యక్తులను నియంత్రించేటువంటి ప్రయత్నము చేశారు. ఇవన్నీ కూడా తప్పు. ఈ తప్పులు చేసినందుకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అందులో దీనికి ఎవరు పురమాయించినరో, ఎవరు దీనికి బాధ్యులో వాళ్ళపైన చర్యలు కూడా ఉండాలి. ఒకవేళ ఈ వ్యవహారంలో అంటే భవిష్యత్తులో అంటే మీరు కేసీఆర్తో అతి సన్నిహితంగా మిగిలారు, అంటే 10 ఏళ్ల పాటు ఉద్యమంలో మీరు రెగ్యులర్గా మీ సూచనలు కావచ్చు, మీ సలహాలు కావచ్చు, ఎప్పుడు కోదండరాం అది చూడు ఇది చూడన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అరెస్ట్ అయితే కోదండరాం ఎలా స్పందిస్తాడు? తప్పు చేసి ఆయన జైలుకు పాలైతే, అంటే సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా అడుగుతున్నాం మిమ్మల్ని, మీ స్నేహితుడిగా కూడా. తప్పు చేసి ఆయన జైలు పాలైతే ఒక క్షణం అరే ఇంత అన్యాయంగా ఈయన తన గొయ్యి తాను తవ్వుకున్నాడు కదా అని అనుకుంటాం. కానీ అంతకుమించి దాన్ని ఆయనను మనం కాపాడే ప్రయత్నం చేయం కదా, చేయలేం కూడా. చట్టం దానికి విరుద్ధం. ఒక తప్పు చేసినందుకు ఆ శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఆ విషయంలో ఇంకేం మినహాయింపు ఎవరం ఇయ్యం. కానీ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మనతో తిరిగిన ఆయన ఇట్లా దిగజారిపోయిందనే ఒక బాధ అయితే ఉంటుంది. గత 10 ఏళ్ల కాలంలో మీకు కేసీఆర్కి మధ్య అంటే ఎలాంటి మాటల సంభాషణ కానీ కలుసుకోవడం కానీ జరిగిందని మనం అనుకోవచ్చా? ఎప్పుడూ లేదండి. ఒక పెళ్ళిళ్ళలో ఒకసారి, ఒక బుక్ రిలీజ్ అప్పుడు ఒకసారి, అదే